సార్ అమరావతి వార్ తీవ్రం వైసీపీ దుష్ప్రచారం అని నారాయణ. అంటే అమరావతిలో మనం రోజు చర్చ చేస్తున్నాము, అక్కడ అన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి, రైతులు ఏం అసంతృప్తి లేదు, వైసీపీ వాళ్ళు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు అని ఒక వాళ్ళ ప్రచారం ఒకటి. ఆ ప్రచారం ప్రభావం ఎంత, అది మా విగన్ అన్నారా ఇంకోటి అన్నారా, వాటికి ఎంత అనేది ఎట్లా ఉన్నా దాన్ని చాలా తీవ్రంగా ఎదుర్కోవడం అనేది అధికార పార్టీ నుంచి కనిపిస్తుంది. ఒకటేమో వాళ్ళను మాత్రమే బలపరిచే మీడియాలు, అంటే అందరినీ బలపరచడం, వాళ్ళు కూడా దీని మీద చాలా రోజు దాదాపు అదే విషయం. అలాగే వ్యక్తిగతంగా ఎవరెవరికి ప్లాట్లు కేటాయించారు, ఎవరికి ప్రైమ్ ప్లాట్లు ఇచ్చారు, ఎవరికి ఉదారంగా భూములు పంచిపెట్టారు, ఇట్లాంటి అంశాలన్నీ సాక్షిపత్రికలో వచ్చిన వాటి అన్నిటిని ఖండిస్తూ వీళ్ళు మళ్ళీ దాని మీద డిబేట్లు చర్చలు ఇవి పెట్టడం ఒకటైతే, నారాయణ ఇంతకుముందు మనం నిన్న అమరావతి విషయం కూడా చర్చించాం, అది కూడా ఒకరే ఇచ్చారు, అందరూ పెద్దగా ఇవ్వలేదు. నారాయణ నిన్న ప్రత్యేకించి మీడియా కాన్ఫరెన్స్ పెట్టి ఇన్ని ఒక 70,000 దీన్ని అంటే రైతులు ఉంటే వీళ్ళల్లో మేము 700 మందికి మాత్రమే ఇంకా మేము ప్లాట్లు ఇవ్వాలి, రిటర్నబుల్ ప్లాట్లు, ఇంకొక 1000 మందికేమో కోర్టు కేసుల వల్ల ఆగిపోయాయి, అందుకని ఇదంతా ఏదో ఆగిపోయిందని చెప్పడం చాలా పొరపాటు, ఇది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు అని ఆయన తీవ్రస్థాయిలో ఆరోపణ చేశారు. నిజాన్ని నారాయణ మాట్లాడడానికి ముందే కొంతమంది అయితే వాటి మీద వివరాలు, అప్పుడు ఎంత ఇచ్చారు ఇప్పుడు ఎంత ఇచ్చారు అటువంటివి కూడా ప్రకటించారు. సో అమరావతి వివాదం చంద్రబాబు నాయుడు మొదటి ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక విధంగా సమస్యలు అవి వస్తే, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రైతులు చేసి అలా రూపంలో జరిగితే, ఇప్పుడు కూడా ఏదో ఒక రూపంలో అది కొంత వివాదాస్పదంగానే రెండు కోణాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. దుష్ప్రచారం అందామంటే ఇప్పుడు మళ్ళీ విడత భూసేకరణ సంగతి ఏంటి, మూడో విడత సంగతి ఏంటి, వడ్డే శోభనాథేశ్వరరావు మాజీ మంత్రి, గతంలో ఆయన తెలుగుదేశం నేపథ్యమే, రైతులు నాయకుడిగా ఉంది, ఆయన ఇల్లెందులో నిన్న మాట్లాడుతూ 20,000 ఎకరాలు ఇంకా భూములు తీసుకుంటున్నారు, ఈ 20,000 ఎకరాలు ఏం చేస్తారు, ఇంత భారీ ఎత్తున భూములు తీసుకుంటూ పోతే ఏం జరుగుతుంది, రైతులు రీహాబిలిటేషన్ పునరావాసం ఎట్లా, ఇట్లాంటి ప్రశ్నలు ఆయన వేస్తున్నారు. సహజంగా ఇన్ని 1,000 ఎకరాలు తీసుకున్నప్పుడు ఎవరికి ఏది వచ్చింది, ఎవరికి ఎక్కువ లాభం జరిగింది, ఇట్లాంటి ప్రశ్నలు కూడా వస్తాయి కదా, అవన్నీ ఏమీ లేవు, మేము చాలా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా లాటరీ పద్ధతిలో ఎవరికి ఏది వస్తే అది చాలా ధర్మంగా న్యాయంగా చేస్తున్నాము అని నారాయణ చెప్తున్నారు. కొన్ని విమర్శలు అలాగే ఇంకోటి అంటున్నారు ఆయన, అయితే చిన్న తేడా, వాళ్ళు తమ విజ్ఞప్తులు సూచనలు చేస్తున్నారే కానీ వాళ్ళేమీ మా మీద యుద్ధం చేయడం లేదు, ఇదంతా కావాలని చేస్తున్నారని. నిన్న పేర్ని నాని మాట్లాడిన తర్వాత మటుకు దీనికి ప్రాధాన్యత పెరిగింది. పేర్ని నాని వ్యాఖ్యలు వైసీపీ అటెన్షన్ పూర్తిగా దేని మీదే ఉంది, వాళ్ళు దీన్ని ఇంతటితో ఆపదలుచుకోలేదని తెలుస్తుంది. ఇంకోటి ఏమో కేవలం అమరావతిలోనే కాదు, రాయలసీమలో కూడా అనేక చోట్ల ప్రతిసారి ఈ చర్చ అన్ని అమరావతికైనా అంత అమరావతికైనా అన్న పద్ధతిలో కూడా రావడం జరుగుతుంది. కాబట్టి నేను అనుకుంటాను అమరావతి 3.0 లాగా, అమరావతి మీద వివాదం కూడా 3.0 లాగా మారుతున్నట్టు కనిపిస్తుంది. నేను నిన్న మీతో అన్నాను, ఒక అఖిలపక్ష సమావేశం వేసి ఒక శ్వేతపత్రం ప్రకటించి దశల వారీగా స్టేజ్ 1 స్టేజ్ 2 అని చెప్తే ఈ సమస్యలన్నీ కూడా చాలా వరకు తీరిపోతాయి. అలా కాకుండా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్సు లేదా నారాయణ లేదా సిఆర్డీఏ వాళ్ళ ద్వారా బయటికి రావడం, మీడియాలో వచ్చిన తర్వాత చెప్పడం ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది. దీని బదులు అందరినీ కలుపుకొని, అందరిది కదా, ఒక్క పార్టీయే కదా వ్యతిరేకిస్తుంది, అటువంటిప్పుడు మిగిలిన వాళ్ళందరినీ కలుపుకోవడానికి అభ్యంతరం ఏంటి సార్? పైగా మీ రాజకీయ శత్రువులు ప్రత్యర్థులు కూడా వాళ్ళే. అందుకని నా ఉద్దేశం రోజు ఈ కథనాలు లీకులకు మళ్ళీ ఖండనల బదులు ప్రభుత్వం ఒక ఓపెన్ మైండెడ్గా వైట్ పేపర్తో అట్లా వచ్చి అందరినీ ఆహ్వానిస్తే బాగుంటుంది. రైతులకు కూడా సందేహ నివారణ జరుగుతుంది, రైతులకు ప్రజలకు. సార్ ఆర్థిక భారాల బాంబు, ఆంక్షల వార్నింగ్స్. మోదీ గారు హైదరాబాద్ సభలోనే మొదలుపెట్టారు, బంగారు కొనొద్దన్నారు, పెట్రోల్ వాడద్దు తగ్గించమన్నారు, వాహనాల్లో వెళ్ళొద్దన్నారు, ఇవన్నీ కూడా అన్నారు, లేబర్ కోడ్ వస్తుందని ఆయన